నమస్కారం. జై శ్రీమన్నారాయణ. క్రమశిక్షణ, అత్యుత్సాహం. మనం చాలా చోట్లకు అనేక కారణాలతో వెళుతూ ఉంటాం. సాధారణంగా పండగ రోజుల్లో దేవాలయాల్లో జనసమ్మర్దం బాగా ఉంటుంది. అలాంటప్పుడు అందరూ నెట్టుకొని తోసుకొని రాకుండా ఆపడం కోసం అక్కడ తాళ్లతో కానీ కర్రలతో కానీ బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. వీటి మధ్య నిలబడి క్యూలో లోపలికి వెళ్ళాలి. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో ఇది రోజు పరిపాటి. అలాగే ఎక్కడైనా పెద్దలు ఉపన్యాసాలు వినడానికి వెళ్ళినప్పుడు లేదా గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అక్కడక్కడ తప్పనిసరిగా క్యూ పద్ధతి పాటించాల్సిన అవసరం ఉంటుంది. అలా వెళితే సులభంగా ఉంటుంది, అందరికీ అవకాశం వస్తుంది. అలా కాక అందరూ నెట్టుకొని తోసుకొని వెళ్తే పని కాదు, పైగా పెద్ద గొడవ జరుగుతుంది. యాత్రకు వెళుతుంటాం బస్సుల్లో. అలా వెళ్ళేటప్పుడు కూడా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు క్రమ పద్ధతిలో క్యూలో వెళ్ళాలి. అలానే దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఒక్కసారి తోసుకొని వస్తే ఎక్కను లేరు, దిగను లేరు. దిగేవాళ్ళకు ముందు అవకాశం ఇస్తే తర్వాత ఎక్కేవాళ్ళు ఎక్కొచ్చు. అలానే ట్రాఫిక్లో కూడా చూస్తూ ఉంటాం. రైలు గేటు పడ్డప్పుడు గేటు తీయగానే రెండు వైపులా ఆగిన వాళ్ళు ఒక్కసారి తోసుకొని వస్తే వీళ్ళు పోలేరు, వాళ్ళు పోలేరు. సమయం ఎక్కువ పడుతుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలా కాక ఒకవైపు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఇచ్చి ఎదురువైపు వాళ్ళు కాసేపు ఆగారంటే వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత వీళ్ళు ప్రశాంతంగా రావచ్చు. కానీ చాలామంది అలా చేయరు. అందుకే అక్కడక్కడ క్యూ పద్ధతులు పెట్టినప్పుడు బారికేడ్స్ పెడుతూ ఉంటారు. అంటే అడ్డుకట్టలు వేసినప్పుడు మాత్రమే మనం క్యూ పద్ధతిని పాటిస్తాం. ఒక్కసారి బయటకు వదిలేస్తే మనం మళ్ళీ ఆ వరుసలోకి రాము. బారికేడ్స్ లేక అడ్డుకట్ట లేకుంటే, బారికేడ్స్ కానీ అడ్డుకట్టలు కానీ లేకుంటే జనాన్ని ఆపలేము అనే ఒక రూఢి ఏర్పడిపోయింది. అలా బారికేడ్స్ ఉన్నా తప్పించుకొని ముందు పరిగెత్తే వాళ్ళు ఉంటారు. 5వ క్లాస్ పిల్లల్ని వరుసలో రమ్మని చెప్తే ఖచ్చితంగా వరుసలో వస్తారు. కానీ అదే పెద్దవాళ్ళని వరుసలో రమ్మన్నాం అనుకోండి, ఖచ్చితంగా రారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే 5వ క్లాస్ పిల్లలు చిన్నపిల్లలు. వాళ్ళకు మనం ఈ గుంపు వదిలేస్తే ఎటుపోతామో మారుపడిపోతామో అన్న భయం ఉంటుంది, లేక ఉపాధ్యాయులు కోప్పడతారేమో అన్న భయం ఉంటుంది. కానీ పెద్దవాళ్లకు మారిపోతాం అంటే దారి తప్పిపోతామన్న భయం లేదు. మనల్ని ఒకళ్ళు ఆదేశించేవాళ్ళ అన్న స్వతంత్ర భావన. మనం ఎందుకు వరుసలో వెళ్ళాలి, మనల్ని ఒకళ్ళు అదుపు చేస్తారా, మనం ఒకరికి లొంగుతామా అన్న స్వతంత్ర భావన వరుసలో రానీదు. ఒక్కొక్క చోట జనం ఎక్కువగా ఉండడం వల్ల మనం క్యూ పద్ధతిని పాటించక తప్పదు. అలా వరుసలో నిలబడాల్సి వస్తే వెంటనే దాన్ని దాటి ముందుకు ఎట్లా వెళ్ళాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. పైగా అలా చేయడం చాలా తెలివి, గొప్పతనం అని భావిస్తారు. రోడ్డు మీద కూడా చూస్తూ ఉంటాం. లెవెల్ క్రాసింగ్ దగ్గర రెడ్ లైట్ వెలుగుతుంది, అందరూ గ్రీన్ లైట్ వెళ్ళడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళిద్దరూ అది తెలిసి కూడా ఎక్కడి నుంచైనా తప్పించుకొని ముందుకెళ్ళిపోవాలి, వీళ్ళంతా పిచ్చోళ్ళు ఆగారు, మనం కాబట్టి తెలివిగా వెళ్ళిపోతాం అని ఏటో దారి చేసుకొని గబుక్కని వెళ్ళిపోతూ ఉంటారు. పైగా అలా వెళ్ళి మేం కాబట్టి గొప్ప పని చేసాం, వీరుణ్ణి అన్నట్టుగా అక్కడ ఆగిన వాళ్ళ వైపు ఒక చూపు చూస్తారు. అందరికంటే ముందు పోతేనే తెలివిగలవాడు, వెనక నిలబడితే చేతకానివాడు అన్న భావన ఏర్పడిపోయింది. అది తప్పు. అది తప్పని మనం గ్రహించాలి. ఒక వరుసలో నిలబడ్డప్పుడు ముందరి వాళ్ళని దాటుకొని పోవడం నీతి కాదు, పద్ధతి కాదు. మనం కాబట్టి తెలివిగా తప్పించుకుని వచ్చాం అనుకోవడం మంచి పద్ధతి కాదు. క్రమ పద్ధతిని పాటించాలి, అది ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. అంటే ఇలాంటి ప్రవర్తన ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ మనసులో ఒక పద్ధతి లేకపోవడం వల్లనే అలా నడుచుకుంటున్నారు. ఇటువంటి ప్రవర్తన దేనికి సంకేతం, దేనిని సూచిస్తుంది, ఎటు తీసుకువెళుతుంది అంటే వీళ్ళు ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందరికీ ఉపయోగపడే పద్ధతికి వాళ్ళు కట్టుబడరు. అందుకే వాళ్ళు వరుసలో నిలబడలేకపోతున్నారు, అందరినీ దూసుకొని పోతున్నారు.
ఈ ప్రవర్తన వాళ్ళు పెద్దయినా ఎప్పటికీ అలానే ఉంటుంది. అందుకని అది మొక్కలో ఉండగానే సరి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది మన ఊళ్ళో మన ప్రాంతంలో చెల్లుతుంది. కానీ మనం ఊరు దాటినా దేశం దాటి వెళ్ళినా ఈ పద్ధతి ఉపయోగపడదు. పైగా చిక్కుల్లో పడతాం. ఇతర దేశాల్లో ఈ విషయంలో చాలా మెరుగ్గా ఉంటుంది. వరుసలో ఉండటమే కాదు, మనిషికి మనిషికి మధ్య ఇద్దరు నిలబడేటంత ఖాళీ ఉంటుంది. అక్కడ తీగలు కానీ కర్రలు కానీ ఏవి అడ్డుకట్టలు ఉండవు. ఎక్కడైనా అదే పద్ధతి పాటిస్తారు. ఎంత పెద్దవారైనా వెనక వస్తే వెనకనే నిలబడతారు. ఎంత సామాన్యుడైనా ముందు ఉంటే వాళ్ళకి ముందు అవకాశమే ఉంటుంది. ఇలాంటి విషయాలు మాత్రం వాళ్ళని చూసి మనం నేర్చుకోవటం లేదు. ఆధ్యాత్మిక రంగంలోనూ అంతే. క్రమ పద్ధతి తప్పనిసరిగా పాటించాలి. ఈ మెట్లన్నీ మేము ఎక్కలేము, శరణాగతి చేసేటప్పుడు ఇన్ని మెట్లు మా వల్ల కాదు అంటే కుదరదు. జ్ఞానం పొందడంలోనూ భక్తి చేయడంలోనూ తప్పనిసరిగా మన పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతుల్ని పాటించాలి. భక్తి విషయంలో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే భగవంతుడు ఏర్పాటు చేసిన పద్ధతికి అడ్డంగా పోకూడదు. భాగవత గోష్ఠులు చేరడం, భక్తి చేయడం, సదాచారాన్ని ఆశ్రయించడం, శరణాగతి చేయడం అనే క్రమాన్ని తప్పనిసరిగా పాటించాలి. మనం పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలాంటి క్రమ పద్ధతిని అలవాటు చేయాల్సి ఉంది. వరుసలో వెళ్ళడం, మన వంతు వచ్చేదాకా ఎదురు చూడడం వంటివి తప్పనిసరిగా నేర్పించాలి. వీధిలో నడిచేటప్పుడు ఎడమవైపే నడవాలి. కుడివైపు పోతే ఎదురుగుండా వచ్చే వాహనాలు తగులుతాయి. అట్లానే రైల్వే స్టేషన్లోనో పబ్లిక్ ప్లేస్లోనో ఉన్నప్పుడు ఒక పక్కకు జరిగి ఇతరులకు ఇబ్బంది లేకుండా నిలబడాలి. మన వస్తువులు పెట్టుకోవాల్సి వస్తే ఎవరికి ఇబ్బంది కాని పద్ధతిలో ఓ పక్కకు అమర్చుకోవాలి. నిదానంగా మెల్లగా మాట్లాడాలి, పెద్దగా అరవకూడదు. బస్సులో రైల్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు క్రమ పద్ధతి పాటించాలి. అవతలి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మనం చేసే పని అవతలి వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా ఉండేట్టుగా ఆలోచించి చేయాలి. మనం మన గురించి మాత్రమే ఆలోచించకూడదు. ఎలాగోలా అందరికీ ఇబ్బంది కలిగినా సరే మన పని చేసుకుంటూ పోవడం స్మార్ట్నెస్ కాదు. ఎవరికీ ఇబ్బంది కాకుండా తన పని చేసుకుపోవడమే స్మార్ట్నెస్ అవుతుంది. మనం పిల్లలకు క్రమ పద్ధతి, ఈ స్మార్ట్నెస్ అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా పని చేసుకొని పోవడం రెండూ నేర్పించాలి. చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అది వాళ్ళ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఉపకరిస్తుంది. పెద్ద పెద్ద విషయాలు ఎదుర్కొన్నప్పుడు ఈ ఓపిక, క్రమ పద్ధతి వాళ్లకు దారి చూపిస్తుంది. చిన్నప్పటి నుంచే గీతను దాటడం నేర్పిస్తే పెద్దయ్యాక పెద్ద పెద్ద గీతలు దాటపోయి చిక్కుల్లో పడతారు. వాళ్ళు బాధపడతారు, అందరినీ బాధ పెడతారు. అందుకే ఆలోచించండి. పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి పద్ధతులను నేర్పించండి. జై శ్రీమన్నారాయణ.